ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. కాలు పైకి తీసు. అబ్బా, నార్మల్ అయిపోయినాయిగా, అయిపోయినాయా? ఆమేన్. ఇదిగో ఈ కాళ్ళు ఇక్కడ పైకి రా బాబు. ఏం జరిగింది? మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు అది గడ్డ కట్టిందని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది? బాగా సీరియస్గా ఉందండి. అంటే వెంటిలేటర్ మీద ఉందా? బెడ్ మీద ఐసీయూలో పెట్టారు. ఏమేమన్నారు? కాలు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టినయి, కాలు చెప్పలేము, తీసేసేయాలి అని చెప్పారు. రెండా ఒకటా? ఇదేం ఫుల్, ఇదేమో చివరి రెండేళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు నల్లగా ఉన్నాయి కదండి. ఇలా లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి. నా కూతురికి రక్తం ఏమైపోతుంది? రక్తం గడ్డ కట్టింది, కాలు తీసేయాలన్నారని. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది. వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. రక్తం గడ్డ కట్టేసింది. ఇంకా కాలు తీసేయాలి, సీరియస్గా ఉందని. కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా, ఇది నల్లగా ఉంది కదా. అప్పుడే పచ్చి కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరికి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన, దాని స్కిన్, తోలు. ఈ కాళ్ళు అట్లా అయిపోయినాయి. డాక్టర్లు 2 కాళ్ళు తీసేయాలన్నారా? కాళ్ళు బాగా సన్నబడిపోయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు, తెలియట్లేదు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు, ఎన్ఆర్ఐ తీసుకొచ్చారు. నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఒక్క నిమిషం చెప్పాను, ప్రార్థన కూడా చేయని తగ్గించేస్తాను మొత్తం. ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు? 3 రోజులు అయింది అయ్యగారు నాకు చెప్పటానికి. ఇలా అయ్యగారు 3 రోజులు అయ్యింది. నేను వెళ్ళినాక నాకు ఒకటే మాట చెప్పారు, కాల్ చూసేదానికి ఐసీలో పెట్టేసరికి. అదే తెలుసా? అన్ని నేను తగ్గించేస్తా, హాస్పిటల్ అక్కర్లేదని. అప్పుడే తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది. అంతేనా? తెల్లరేనా? ఎప్పుడు నీకు తెలుసా? కోమాలో 3 రోజులకి బయటకు వచ్చాను. అప్పుడు నాకు తెలియదు. నేను బాగైపోతావు అన్నాక నువ్వు కోమ నుంచి బయటకు వచ్చేసావు. రోగాలు ఏంటి అసలు? అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి. అది అమ్మ కంగారు పడుతున్నాం. ప్రోటీన్స్ పోతున్నాయి, పిల్ల సీరియస్గా ఉంది, చెప్పలేము, నరాల్లో నుంచి క్లాట్స్ తీసేసేస్తాము అని చెప్పారు. కాల్ తీసేసేస్తాము. మా హస్బెండ్ బాగా భయపడ్డాడు. కాదు, మా వైఫ్ నాకు చేయొద్దని. ఇక ఇవేనండి చెప్పింది. కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉండే, షుగర్ వచ్చేసింది, బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినాయమ్మా. తగ్గిపోయినా అప్పటికప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్ మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎస్ అన్నవాళ్ళు గట్టిగా ఎస్ అయ్యా అని అరవాడు. వీళ్ళు తగ్గించుకున్నారు. అది బేస్తవారం తగ్గిపోయింది. కానీ దేవుడు, వాళ్ళ నాన్నగారు అండి పాపం, విశ్వాసం, లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు. విశ్వాసం. ఏమన్నారు డాక్టర్ గారు మీ కూతురు గురించి? కాలు తీసేయాలన్నారు. కాలు ఒకటా రెండా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలండి. విన్నారా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. అక్కడ యేసు ఆశ్రయపురంలో స్పర్శ ఎంతసేపులో వచ్చింది? స్పర్శ 5 నిమిషాలు. చప్పలు కొట్టండి. స్పర్శ లేదు. దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. 2 కలిగి నాకు స్పర్శ వచ్చిందండి, మంచిగా ఉందండి అని చెప్పేసి. అంతేనమ్మా? యేసయ్యకి మహిమ కలుగును గాక. భోజనం బాగా తింటున్నట్టున్నావు. ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా. చప్పలు కొట్టండి. అసలు బలం లేదు కదా ఆ రోజు. ఈ చేతులకి బలం లేదు, బ్లడ్ లేదు. నేను బ్లడ్ స్పాట్లు ఇచ్చాను. ఇది బ్లూ, ఈ కలర్. ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడండి కాలు పోయి బొబ్బ వస్తుంది కదా,
పచ్చి కట్టెను కాల్చింది, అది కాకుండా బొబ్బచ్చగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది. అలా మాట్లాడుతుండగానే బ్లాక్ నార్మల్ అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయావమ్మా నువ్వు, తెలుసా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు తెలుసు, ఒక్క రోజులోను మీరు హాస్పిటల్ పని లేదు, అది వెంటిలేటర్ మీద ఉన్నా, నేను అన్ని నార్మల్ చేసేస్తా, వచ్చేయండి, అసలు బ్రతకదు అన్నారని చెప్పారు. అవునయ్య గారు, నేనున్నా, అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా రండి అని చెప్పిన. ఈరోజు ఆమె కాళ్ళు దాదాపుగా తగ్గిపోయినాయా? ఎంత తగ్గిపోయినాయి? ఇంకెంత ఉన్నాయమ్మా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా, ఆ ఏళ్ళు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. ఆమె ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి, నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనపడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే, ఇక్కడికి వచ్చారు స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే, అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు, అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే, కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన, అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వదిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుంది అని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు, ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చిండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే, మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, పెద్ద డాక్టర్ అంట. ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏమంటుంది? చాకు తీసుకొచ్చింది, బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలనగానే నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన, నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్లగా ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేయాల, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పానో నా మాట విన్నది, ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది, నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది, అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. 30 minutes కే అది పోయింది. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్
ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నాకు విశ్వాసం ఉందని చెప్పడం కాదు, అబ్రహాములో క్రియను కూడా మనం చూస్తాం. తన కుమారుని దహన బలికి ఇమ్మన్నప్పుడు ఏమాత్రం సంకోచించలేదండి, వెళ్ళిపోయాడు, బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. అక్కడ అబ్రహాము ఎంతైతే నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడో, అంటే విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడో, క్రియలలో కూడా ఆయన సక్సెస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాముని దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము ఉన్నప్పుడు మనము మరలా దేవునికి భయపడే వారంగా కూడా ఉండాలి. దేవునికి భయపడాలి, అలాగే భయపడిన దానితో పాటుగా భక్తి కూడా ఉండాలి. భక్తి అలాగే విశ్వాసం ఉంది అంటే కాదు, విశ్వాసమునకు తగినట్టుగా క్రియలు కూడా మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయంలో చూడండి 24 వచనం, మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అయిపోయింది అక్కడికి. ఇక్కడ చూడండి, అటువలనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే రహాబు అంటే ఈమె ఎరుకోలో ఉంటుంది. ఎరుకోలో ఉంది. ఆ ఎరుకో ఆ యొక్క కోట చాలా పెద్దదండి, చాలా పెద్దది కోట. ఎరుకో కోట చాలా పెద్దది. వాళ్ళ ఆ దినాల్లోనే ఎవరు భయం లేనటువంటి వారుగా బ్రతికారు, చాలా ధైర్యంగా బ్రతికారు. ఎందుకంటే మాకు చాలా పెద్ద గోడలు ఉన్నాయి, యుద్ధము చేశారనుకోండి మేమే వాళ్ళని గెలుస్తాం. ఎందుకంటే కొంతమందికి ఆలోచనలు అలా కూడా ఉంటాయి. కొద్దిగా డబ్బు ఉందనుకోండి ఒక రకమైన ధైర్యం కదా, కానీ చాలా డబ్బు ఉంటే ఆ ధైర్యం దేనికి, చాలా డబ్బు ఉన్న వాళ్ళకి ఆ డబ్బు దేనికి పనికిరాదని తెలుస్తుంది. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ డబ్బు వస్తే బాగుండు, నాకు డబ్బు ఉంటే బాగుండు, నేను అది కొంటా ఇది కొంటా ఇలా వంటా అలా వంటాను. వీళ్ళకి దేవుడు గట్ట దీవించి చాలా కట్టలు డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, నీకు నిజంగా ఆపద వచ్చినా నీకు కష్టం వచ్చినా ఈ డబ్బు తీర్చలేని చాలా ఉన్నాయి. ఎంత డబ్బు ఉందనుకోండి, ఒక మనిషి నీ దగ్గర లేడనుకో, నిన్ను ప్రేమించేవాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకుంటావు? నీకేమో తినాలనిపిస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళని ఎగురుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి నీకు కావాల్సింది ఇస్తారు, తినవచ్చు. నీవు ప్రేమించిన వాళ్ళు ఎవరు నీ దగ్గర లేరు, ఎంత డబ్బు ఉంది కానీ దానివల్ల నువ్వేమీ చేసుకోలేవు. ఈరోజు ఇంకో మాట కూడా నాకు తెలుస్తుంది, నేను చెప్తున్నాను. డబ్బు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు మంచిగా చికెన్ వండుకోవచ్చు, మటను అన్నీ తింటారు. డబ్బు బాగా ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఏదో షుగరు, బీపీలు, తర్వాత థైరాయిడ్ ఇలా వస్తున్నాయి కదా ఈ రోగాలు. వీళ్ళు డాక్టర్ చెప్తారు, బాబు నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇంత తినొద్దు, అంత తినొద్దు, ఇలా తినొద్దు, అలా తినొద్దు. చూడండి, ఇవన్నీ తినొద్దు. డబ్బు ఎక్కువయ్యాక అది తినొద్దు, ఇది తినొద్దు అంటారు. డబ్బు లేనప్పుడు అన్నీ తినొచ్చు. డబ్బు లేదు కదా, అన్నీ తినొచ్చు. ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఒంటరికి వెళ్ళొచ్చు, ఒక్కడ వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. డబ్బు ఎక్కువైంది అనుకోండి, జనాలు చుట్టూరు ఉండాలా, లేకుంటే ఎవడన్నా షూట్ చేసి చంపేస్తాడు. డబ్బు ఉన్నాక ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా చెప్తుంది, ధనము సమస్త కీడులకు మూలము. నీకు ధనం ఉంటే ధనానికి సంబంధించినటువంటి కుమారులు ఉండాలి, కుమార్తెలు ఉండాలి. అర్థమైందా? దాన్ని కాపాడుకునేవాళ్ళు, భూములుంటే భూములు కాపాడేవాళ్ళు, ఇల్లులుంటే ఇల్లులు కాపాడేవాళ్ళు, ధనం ఉంటే ధనాన్ని కాపాడేవాళ్ళు. వీడు రావగానే దీన్ని ఏం చేయాలో చూద్దామని కొంతమంది కొడుకులు ఉంటారు, కొంతమంది కూతుర్లు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు. నేను చూడండి, ఆస్తులు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒకడు కష్టపడతాడు, ఇంకోటి దాన్ని పాడు. అట్లాగే అయిపోయారు. దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అబ్రహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడు. గమనించారా? ఎందుకంటే అసలు కొంచెం ముందుకు వెళితే అబ్రహాంతో లోతు కూడా ఉంటాడు కదా, వాళ్ళ యొక్క
దేవుడు వాళ్ళని ఆశించిన విధానాన్ని చూస్తే వాళ్ళిద్దరు కలిసి బ్రతికెళ్ళినంతగా దేవుడు దీవించాడు. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు, అదే ప్రకారంగా ఆశీర్వాదకరంగా ఉంచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మనం చూడండి, రహాబు యొక్క వ్యవహారానికి వచ్చినప్పుడు ఆ ఎరికో కోట గోడ మీద ఈమె వృత్తి ఏంటంటే ఏమి వృత్తి అంటే వ్యభిచారం అన్నట్టు. వ్యభిచారం అంటే ఆ దినాల్లో ఈ గమనులు అంటే ఇలా ఎక్కడికక్కడికి, ఇప్పుడు మనకేం కోట గోడలు ఏమి లేవు, అంత వెళ్ళిపోయి కోట గోడలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కోట అది రాజులు ఉన్న కాలంలో, నవాబుల కాలంలో తెలుస్తుంది. వాళ్ళంతా కోట ఉంటుంది, తర్వాత బురుజులు ఎన్ని ఉంటాయి. ఆ కోట మీద బురుజులు ఉంటాయి. ఆ లోపల శత్రువుకి అలా బాణం వేసినా పెరంగేసినా కూడా తప్పించుకుని వీళ్ళు వచ్చిన శత్రువుని చంపడానికి ఉంటారు. కానీ ఆ దినాల్లో మరి యెహోషువ దేవుడు చెప్పినట్టుగా 2 ఏగులు వారిని పంపిస్తే, ఎందుకంటే మీరు ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు కనుక ఇది అంటే దాని యొక్క నమూనా, దాని పద్ధతి, దాని విధానం, దాన్ని జయించగలుగుతాం, ఎలా మనం వెళ్ళాలి, రూట్లు, మ్యాప్లు అన్నీ ఆ దినాల్లో వేగులు వారు అని ఉంటారు. వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు తెలుసుకుంటాకి వెళ్ళి ఏం చేస్తారంటే ఈమె రహాబ్ అనే ఈమె దగ్గరికి వచ్చారు. రహాబు ఇజ్రాయేలుని గుర్తుపట్టింది, ఆమె తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో రహాబు చెప్తుందండి. ఆ మాటలు నాకు విన్నప్పుడల్లా చాలా ఆనందం కలుగుతుంది. మరి మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశస్తులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రహాబ్ అనేటువంటి ఆమె యెహోషువ పంపించినటువంటి వేగుల వారితో చెప్తుంది. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులని ఆమెకు తెలుసు. అయితే ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క గొప్పతనం కూడా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె దగ్గర ఎంతోమంది పురుషులు వెళ్తారు వస్తారు. ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇదిగో ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన యుద్ధం చేసి అనేక రాజులు ఓడించినప్పుడు ఈ విధంతా కూడా యెరికో పట్టణంలో ఈమె దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నారు, అమ్మా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. వాళ్ళు ఈ మార్గంలోనే వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు, మన ఈ మార్గంలోనే వాళ్ళు కానానుకు వెళ్ళాలా, అంటే మన పరిస్థితి కూడా ఆ ఇతరుల రాజుల్లాగా మన పరిస్థితి కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ స్త్రీ దగ్గరికి చాలామంది వస్తారు కదా, అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆమె ఈ దేవుని గురించి బాగా తెలుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక వచనం 11వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న మోరీయుల 2 రాజులైన సిహోగును ఓగును మీరు చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు ఎంత గొప్పవాడు. అబ్బా, అన్నీ తెలుసుకుందండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. హల్లెలూయా. కొంతమంది మనం అనుకుంటాము వాళ్ళు అన్యులండి, వాళ్ళకి ఏం తెలియదు. మాకు బాగా తెలుసు. మీకంటే ఎక్కువ అన్యులకు తెలుసు. నీకంటే ఎక్కువ అన్యులకి ఏం తెలియదని నువ్వు అనుకుంటావు. అన్యులకు నీకంటే ఎక్కువ తెలుసు. ఆ దేవుని గురించి తెలుసు, ఆ దేవుని శక్తి గురించి తెలుసు, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అంటుంది, నీ దేవుడు మీ పక్షాన జరిగించిన ఆ కార్యాలు విన్నప్పుడంటే గుండె ఎక్కడైనా ఒకసారి ఉంటుంది కదా మనిషికి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థానాలు తప్పిపోయిన చప్పట్లు కొట్టండి గట్టిగా.
గుండెల యొక్క స్థానములు తప్పిపోయినాయి. హల్లెలూయా. మీ దేవుడు అంత గొప్పవాడు, మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు మామూలుగా, మన దేవుడు యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి సార్, కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? సార్. ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. ఆ? తిమ్మనగూడెం, తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది. ఏ- మా వాళ్ళకి ఇట్లా అయింది, ఆ? మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, ఆ, తక్కువ అయింది అని చెప్పింది సార్. ఆ. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదు. వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. అయితే ఆ? హైదరాబాద్లో క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? అవును సార్. కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? అవును కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? సార్. ఓకే. రోజు మార్చి రాజు డయాలసిస్. ఒకరోజు మార్చి ఒకరోజు డయాలసిస్ సార్. డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును. ఇక్కడే పెడుతున్నారు ఇప్పుడు? నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి. ఆయన పట్టుకో. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. కాళ్ళు వాపులు, గుంజులు, నడుము గుంజుతా సార్. బాగా వీక్నెస్ చాలా. అవును సార్. ఆయాసం అవుతుంది సార్. క్యాబ్ నడుపుతావా? అవును సార్. చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా తేడా? మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా? అవును సార్. పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళేరు? ఇంటికాడ ఉంటారు సార్. వాళ్ళు స్కూల్కి పోతారు. స్కూలా? అసలు ఊరు ఏ ఊరు మీది? తిమ్మనగూడెం సార్. నల్గొండ తిమ్మనగూడు. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. మొత్తం నువ్వు స్టక్ అయింది కదా బాడీ మొత్తం. అవును సార్. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. ఓయ్ చాలు, ఇక చాలు. ఎట్లా ఫ్రీ ఉందా? లూజ్ అయినాయి మొత్తం? అవును సార్. మంచిగా ఉంది సార్. నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా నీకు పిల్లలు ఉన్నారు. మొన్న ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినాయి అన్నారు? అంటే క్రియాటిన్ 10 ఉంది సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా? ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడు అలాగే. నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది, నీకు అర్థం అవట్లేదు. తెలుసా ఆ విషయం? సార్ ఇటరకు వచ్చింది. ఇటరకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా? ఇంతవరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వు ఏమని రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య, వారంలో 3 సార్లు డయాలసిస్ అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు. తెలుసా విషయం నీకు? మీ భార్య అయినా పిల్లలైనా ఇచ్చికిచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా? కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే ఆయన. మీరు ఇక్కడికి రావటం మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా
నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు, నిజమా కాదా? ఆ? అవును సార్. డయాలసిస్ చేస్తున్నా అట్లే ఉన్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావా? అవునా? ఎస్ సార్. ఆ, ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు, లేదంటే లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్. ఆ, రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేస్తున్నాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి, అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు. ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అని కర్మ నుంచి వచ్చారు, ఇంకా 2 కిడ్నీలు పడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్యతో వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము మెచ్చాం, ఇంకా ఫ్రీగా అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది, ఓ గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి, హ్యాపీగా ఉండు. హల్లెలూయా. తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు. ఎవరు ఈయన మనిషి? ఎక్కడున్నారు? శ్రీనివాసరావు బీపీ. శ్రీనివాసరావు గారు రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి. ఈయన కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఉంది, పొట్ట వాపు ఉందా? అయ్యయ్యో, ఏం పని చేస్తారు మీరు? మైక్లో మాట్లాడాలి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయము. ఏ ఊరు అన్నారు అది? మొత్తం ఎన్టీఆర్ జిల్లా. రండి ఇక్కడ. మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా, మామూలుగా చేస్తారా? కౌలు తీసుకొని చేస్తాం. కౌలేనా? ఎంతమంది పిల్లలు? 3. ఈయన చాలా వీక్ అయిపోయాడమ్మా. ఎంతకాలం బట్టి బాధపడుతుంటా అది చెప్పండి. పడా బ్లడ్ లేదు ఈయన దగ్గర. తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు. అసలు ఏమైతుందో నీకు అర్థం కావట్లే. మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు? చెప్పు, పర్లేదు చెప్పు. 3. ఇది ఎప్పుడు నువ్వు చూసావా? మీ భార్య చూసిందా ఇది ప్రార్థన? ఆమె చూసిందా? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ బాగుపడతాం. నీకేమనిపిస్తుంది? బాగుపడతా నేను వచ్చాము. అంతేనా? ఆమె అంటే ఇది శక్తి అసలు లేదు బాడీలో. మనదేనా? వ్యవసాయమే చేస్తున్నారా? పూర్తిగా బాగైపోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ హల్లెలూయా అనండి. మీరు హల్లెలూయా అనండి బ్రదర్, మీరే అనండి. శ్రీనివాసరావు నడుచుకో, ఇక నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, నడుచుకో. శ్రీనివాస్ అది చేస్తా, నాకు తెలుస్తుంది, చేస్తాను, నేను చేస్తా. దా ఏంటి నీరు వచ్చింది కాదు, అక్కడ గుంజుతుంది. భుజం కూడా పోతుంది. నీకేనా భుజం వస్తుందా? చేతులు ఇవన్నీ అదే కదా. ఓకే, అది నువ్వు రాయలేదు కదా, కిడ్నీల ప్రాబ్లం అని రాస్తావు అంతే. అవునయ్యా, అంతే. అది రాయలేదు. భుజాల్లో ఆగుతున్నాయి, కూడా ఉంది. ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చూసుకో ఇప్పుడే. చాలు. ఆమె శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో. ఇప్పుడే ఈయనకి ఎంత బలం వచ్చేస్తుందో చూడండి. అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో. శ్రీనివాసరావు చేతులు దాపు ఫ్రీ పెట్టు. ఆమె అది అందరికీ చెప్పు, మైక్ ఇస్తారు వాళ్ళకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా ఇక రా గంతలే ఉరుకో, అటు ఇటు ఉరుకో. దమ్ము కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అవసరమైతే కూర్చుని లేచి. ఆమె అదేంటి స్పీడ్ ఇంత తక్కువ ఉంది? స్పీడు ఇక లేదా? హల్లెలూయా. రా శ్రీనివాసరావు ఇక్కడ రా. ఆమె మన ఇద్దరం జోమ్ చేద్దాం. వయసు ఎంత ఉంటుంది నీకు శ్రీనివాసరావు? 52. సంతోషం ఉందా? అప్పుడు సంతోషం. అసలు నీ మనసులో బాగా మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా అందరూ ఇక్కడికి వస్తేనే తగ్గిద్దనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇట్లా టీవీలో చూస్తాం, అక్కడ ఫోన్లో చూస్తాం. ఫోన్లో
బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్లో చూస్తావా? సుదర్శనరావు గారని. ఆ టీవీలో అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ దగ్గరకు వెళ్ళాలని ఒకసారి విజయవాడ వచ్చామయ్యా. పోయి ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం. ఆ డబ్బులు వ్యవసాయం అందక ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం. ఇక వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేపించామయ్యా. ఏం అసలు మీకు చెప్పలేదా? ఊరికి ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోయావా? అవి ఎంత పాపం చేస్తావు. నాకు కనపడితే ఒక మాట ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని సాక్షి కూర్చుని లే చెప్పట్లే బస్సుకెళ్ళి కొడతారు కొట్టో. అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు? ఆయన అసలు ఇప్పుడు బాగున్నాడు అయ్యా. రాత్రి కూడా బాగాలేదయ్యా, పొద్దున వచ్చేటప్పుడు కూడా బాగాలేదయ్యా. ఇబ్బంది పడుకుంటూ వచ్చారా? కూర్చోలేకపోయాడయ్యా. నడుము పోటు పొట్ట అంతా నీరు వచ్చేసి బాగా. శ్రీనివాస్, ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాట ఇచ్చాగా. ఎక్కడో ఏదో బాధ నీళ్ళు నాకు కనపడుతుంది, అది కూడా తీసేస్తాను. ఆమె పూర్తిగా తగ్గిపోతాయి. ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. చేతులు పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా మరస ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని కనపడదామా? కృపతో రక్షించితివి స్తోత్రం. మరోసారి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. ఆమేన్. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. చేతుల పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దాసు నెల్లూరు నుంచి వచ్చాడు. 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. యూరిన్ తక్కువ అవుతుంది. ఎక్కడ దాసు చప్పట్లు ఉంటుంది. రావాలి దాసు రా పైకి ఎక్కువ. ఏంటి అటు వెనుకుండు దాసు. ఏంటి సంగతి? నాకు 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, వారానికి 3 రోజులు. భలే ఇబ్బంది పడుతున్నాను. అసలు మనిషివి ఖాళీ కూడా లేదు తెలుసా? ఐబీపీ ఎక్కువైపోయింది. 230, 250. మైండ్ కూడా పని చేయట్లేదు. అలా ఉంటున్నావు కదా, ఇంట్లో కూడా అలా కూర్చుని ఉంటావా? అలాగే నాకు కొంచెం ఉంటా. ఏదైనా అన్నా కూడా వాళ్ళ మీద గొడవకి వెళ్తా. ఏదన్నా కూడా వాళ్ళ మీద అసలు గమ్మునే ఉన్నావు. వాళ్ళు 1 అంటే నేను 4 అంటాను అంటున్నావు కదా. ఈ ఒళ్ళు సహకరించకపోయినా గొడవకి వెళ్ళిపోతున్నావు. గొడవకి వెళ్ళిపోతాయి. అయ్యో, ఇప్పుడు హ్యాపీగా ఉందా? పర్వాలేదు. అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎట్లా వచ్చాడు చూసారు కదండి. కాళ్ళంతా వాచిపోయి భలే ఇబ్బంది పడుతుంది. అన్కాన్షియస్ లో వచ్చాడండి. వచ్చేటప్పుడు కూడా ఇట్లా వచ్చాడు చూసారా, గమనించారా? కూర్చొని ఉండే కూడా భలే ఇబ్బందిగా ఉన్నది అక్కడ. ఇప్పుడు కూర్చోలేవు. ఇప్పుడు మీ ఆయన చూస్తే ఎవరైనా కూర్చోలేవు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3. చాలు బ్రదర్, ఇక ఎన్ని బస్సులు ఎందుకు? 3. ఇప్పుడు 3 పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏంటి నీ ఇంటికాడ పరిస్థితి ఏంటి అసలు? ఇంటికాడ చోట ఉండడు. ఆయనకి మైండ్ పని చేయట్లేదు తెలుసా విషయం మీకు? తెలుసా? దాంట్లో ఏమైనా రాశారా? ఏది దాంట్లో రాసా? ఏం పేరు? దాసు. వీరికి ఏముందంట? 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. ఆ యూరిన్ తక్కువగా అవుతుంది అంతే రాశారు దీంట్లో. అసలు ఆయనకి ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు. తర్వాత ఆయన వెళితే ఇప్పుడు కూడా మనలో ఇట్లా వెళ్ళట్లేదు. ఆయన ఒక రకంగా వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ఇక నీవు వెళ్తున్నావు కానీ వెళ్తున్న సంగతి నీకు తెలుసు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. నీకు ఆ విషయం తెలుసా? ఇట్లా వెళ్ళిపోతున్నావు అంటే ఇలా ఒక వెళ్ళిపోతున్నావు. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం కూడా చూసాం. ఆయన వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చాడు. నోరు కూడా మూసుకుంటలేదు ఆయన. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. చర్చికి వెళ్తావా దాసు? 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తాను. నమ్ముకున్నావే? పాపం. ఓకే, పరిశుద్ధాత్మాభిషేకం దిగిపో. అమ్మాయి ఈ బ్లడ్ అంతా బాగానే ఉంది. క్రియేటిన్ ఎంత ఉంది? 13 ఉంది. బ్లడ్ ఎంత ఉంది? బ్లడ్ 10 ఉంది. బ్లడ్ సూపర్గా ఉందా మనోడి దగ్గర? కాబట్టి ఏదో తేడా అయింది, మనం బాగు చేద్దాం. ఓకేనా? పూర్తిగా ఓకే. దాసు, ఏంది దాసు నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి? నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా దూరం ఉందా? పూర్తిగా తగ్గిస్తాం, సరేనా? సంతోషం ఉందా లేదా? నవ్వుతున్నావు, చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇందాక ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు. దాసు, ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దాసు. ఇక్కడ అది కూడా తీసేస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఉరుకో, పరిగెత్తాలి. వెళ్ళిపో, ఏరియాలు కనపడకూడదు. వెళ్ళిపో ఉరకాలి. ఇద్దరు ఫస్ట్ ఎవరు వెళ్తారా? కుర్చీలోకి వెళ్ళి చూస్తా. ఉరకాలి. హల్లెలూయా. అనంతమ్మా, మైక్ తీసుకో. నీ పేరు అనంతమేనా? సార్. అంతకుముందు ఎప్పుడు వచ్చావు? సార్ నేను 5 నెలలు అయింది సార్ వచ్చి. నేను ఏం బాధతో వచ్చావు? సార్ నేను లంచ్ ప్రాబ్లం అని వచ్చిన సార్. అయితే నాకు అంతా మంచిగా అయింది సార్. నాకు కొంచెం దగ్గుంది సార్, నాకు ఆయాసం అవుతుంది. ఓకే ఓకే, అదొకటే బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఆయాసం అలాంటి ఏమైనా ఉందా? ఆయాసం కొంచెం దగ్గు వస్తుంది సార్ నాకు. సరే, ఇవాళ మేము ప్రార్థన చేస్తాం, అది కూడా క్లోజ్ అయిపోయింది అంతే కదా? ఏ హాస్పిటల్ చూపించు? నీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? సార్. నిమ్సా? ఓకే, అంటే వనపర్తి కదా మీది? సార్, వనపర్తి అమర్జింత. నువ్వు ఒకదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? నా బిడ్డ వచ్చింది సార్. ఏది నీ బిడ్డ? గుర్తుపడతలేదు నేను. ఆవిడేం పని చేస్తుంది సిస్టర్? సార్ ఇక్కడనే ఉంటుంది సార్. ఆమె పని ఇక్కడనే, కాలేజ్ చెప్తుంది. టీచరా? ఓకే, పూర్తిగా తగ్గిపోయిందాక?
తగ్గింది సార్. తగ్గేముందులే, చిన్న నువ్వు ఒక ఫోన్ చేసినట్టు కొంచెమే ఆ చిన్న మీరు ఎవ్వరు రాసింది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ ఆమె రాసింది వేరు. అనంతమ్మ ఏంటి అని ఉంది సార్, ఇంతకుముందు వచ్చాను అందే లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చాను, ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం దగ్గు ఆయాసం అంతే రాసింది. కానీ ఆమె నడువులో నొప్పి చెప్పలేదు, నొసల్లో నొప్పి చెప్పలే. నిజం చెప్పి నువ్వేంటి అసలు నీ పరిస్థితి ఏంటి? సార్ నాకు దగ్గు వచ్చి నువ్వు అన్నట్లు సార్ నాకు తల నొస్తుంటుంది, ఈ నడుము కూడా ఇట్లా పట్టేసినట్లు ఉంటుంది సార్. ఈ మధ్యలో అయింది అట్లా. అవునా? ఇది వాస్తవం. దీంట్లో రాపిచ్చావా? రాపియలేదు సార్ నేను. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క వ్యక్తి ఏమీ చెప్పదు, పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తాడు. ఆ వరం నాకు ఉంది, అందువలన మీ అందరు బాగు చేస్తానని చెప్పగలను. లేదంటే 2-3 కూడా చేయలేము, తెలుసా? చూడు ఆ అమ్మని చూడండి. అమ్మ డాక్టర్లు ఏమన్నారమ్మా? నీ పేరేంటి? ఎంకమ్మ. డాక్టర్లు ఏమన్నారంటే ఈ సైజు ఉందమ్మా, ఇగో ఈ సైజు ఉంది గడ్డ, అంటే గట్టిగా టైట్గా ఉంది కదా. నేను చూపించాను, నా చెయ్యలో పెట్టాను. అక్కడ ఎలా అప్పుడు ఏమైంది? మెత్తగా అయిపోయిందా? ఇప్పుడు పోయిన వారానికి తగ్గిందా వాపు? అలాగే ఉందా? ఇంతలో అవుది బతుకుతావు అని నీకు నమ్మకం లేకుండా పోయినట్టుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విన్నారా? హాస్పిటల్లో ఏమన్నారమ్మా? బతకదని చెప్పారు, చచ్చిపోతుంది అన్నారా? చాలా మంది తప్పులు చేయకండి, నా మాట వినండి. కానుక ఇస్తే ఇవ్వండి, లేకుంటలేదు. మీరు ఇవ్వపోయినా నేను సేవ చేస్తాను, ఇస్తే కూడా సేవను ప్రోత్సహించండి. డబ్బులతోనే పని, అది పక్కన పెట్టేస్తే బ్రతికించగలను, అది నమ్మకం ఉంది ఎవరికైనా. వాళ్ళు తేలేమండి అన్నారు. ఏమ్మా ఎవరు? మీ కూతురు తల్లితో నువ్వు అమ్మ మీరేమన్నారు అంటే, వాళ్ళు ఈ గెడ్డ కాలు కదలనివ్వట్లేదు, ఈ సైజులో ఉందమ్మ గెడ్డ. ఇక్కడ చెట్టుకి ఒక పండు ఉంటుంది చూడు, ఆనపగా ఏదో అంటారు చూడు, సొరకాయ, ఈ సైజులో పండులాగా వచ్చేస్తుంది మోకాలు పైన. అన్ని నరాలు ఇక్కడే ఉంటాయి ఎవరికైనా. ఆ పోటుతో ఆ బాధతో ఉంటే తేలేమండి అన్నారు. కానుక వేసుకుంటుంది అంటే అలా కాదు తీసుకురండి, వస్తుందిలే మీరేం కాదు తీసుకురండి అని చెప్తే, పోయిన వారం కాక అంత ముందు వారం తీసుకొచ్చారు. సైజు ఈ సైజులో ఉంది గడ్డ, కాలుకి ఇంత. ప్రార్థన చేయగానే అలా ఇప్పుడు ఎంతలో ఉందమ్మా? నువ్వు చేయి పెట్టి చూపించు తల్లి. అమ్మా అదిగో అంతలో, అదిగో అంతకుముందు ఫస్ట్ ఎంతలో ఉందమ్మా గడ్డ? అదిగో ఆ సైజు గడ్డ. ఏ డాక్టర్లు కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు ఈ విషయంలో. వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో అది రక్తం అది ఉంది చెడిపోయిందని హోల్ పెట్టేస్తారు. ఇక హోల్ పెట్టారా, ఇక దాంట్లో నుంచి కారిపోయి ఎముకలు పైకి వెళ్ళిపోతే ఇక్కడ తీస్తానంటారు, ఇక్కడ కూడా తీస్తారు, తర్వాత ఇది కూడా తీసేస్తారు. నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. ఇలాంటి ఎన్నో నేను చేశాను అద్భుతాలు. హల్లెలూయా చెప్పండి. అమ్మ నీ పేరేంటి అన్నావు? ఎంకమ్మ. నీకు 2 వారాల క్రితం సంగతికి ఇప్పటికి నీకు ధైర్యం వచ్చిందా లేదా? వచ్చింది అయ్యగారు. బతుకుతామని వచ్చిందా? ఓకే, చప్పట్లు కొడతాం గట్టిగా. కూతురికి ఇవ్వండి. కూతురు, ఆమె చిన్న కూతురు. అమ్మ నువ్వు పేరేంటి తల్లి? రేణుక. అమ్మ ఇప్పుడు ఎట్లుందమ్మా? ఆ రోజుకి ఈ రోజుకి చనిపోయేటట్టు ఉంది. ఎప్పుడు? అప్పుడు మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు. అసలు నేను తీసుకురాలేమన్నారు కదా, తీసుకురాలేమన్నారు. ఇప్పుడు అలా అన్నాక మీరు ఇది 3వ వచ్చి ఇక్కడికి. ఎంత గొప్ప దేవుడో చూడండి, చప్పట్లు కొట్టండి. నేను చెప్పాను, హోల్ పడితే ఇక ఈమె బ్రతకడం కష్టం ఉంటుంది, పడకుండా నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను, అంతేనా? అది నీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉందా? ఎట్లా ఉంది? అమ్మ బతుకుతుంది, తిరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా లేగుతుందా? కొంచెం నిలబడుతుందా? అసలు అంతకుముందు మంచంలోనే, టాయిలెట్ మోషన్ అన్ని మంచంలోనే అండి. గడ్డ ఈ సైజులో ఉందండి, కల్లారో చూసాను, టైట్గా రాయిలాగా ఉంది. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది. మెత్తబడిందా? చూసారు, ఆమె ప్రభుని నమ్ముకోలేదు, అయినా కూడా సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఇంత గ్యారంటీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఇవ్వలేని ఇంత పెద్ద గ్యారంటీ నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ కాలు కూడా చూపిస్తుంది అమ్మ, కొద్దిగా చూపించండి, పెద్దవిడే కదా. కాలు దగ్గరలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి ఆ వాపు. అదిగో చూడండి, అది చాలా పెద్ద లావులో ఉందండి ఆ కాలు అండి. అది అమ్మ నొక్కు చూపించు, మెత్తగా ఉంటుంది. అమ్మ నొక్కు అదిగో ఆ మెత్తదనం లేదు. అమ్మ ఉందా ఆ మెత్తదనం? ఆ మెత్తదనం అప్పుడు లేదు అన్నారా? ఎంతలో ఉన్నారో చూసారు. ఇప్పటికి 2 వారాలుగా అది ఒకసారి కూడా తగ్గకూడదండి. మళ్ళా
నేను ఎప్పుడైతే అంతకుముందు సెన్సేషన్ లేనటువంటి ఆ గడ్డ నేను ఎప్పుడైతే ముట్టుకున్నానో అది నిదానంగా రక్తం ప్రవహించి మెత్తబడి అది రూపం మారింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దాని రూపం మారింది. ఆమేన్, హల్లెలూయా. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఈయన ఆటో నడుపుతాడు. వాళ్ళ భార్య, అమ్మ నువ్వు వచ్చావా తల్లి, ఎక్కడున్నావు అమ్మ? బయటికి పోయినట్టు. అమ్మ ఎక్కడున్నావు? మణమ్మ, ఆవిడ పేరేంటి? ఎల్చమ్మయ్య. ఎల్సమ్మ. పాపము వీళ్ళిద్దరికి చిన్న గొడవ ఏదో అయింది, ఇది 2 దెబ్బలు వేసాడు. కానీ ఆవిడకి ఏమైపోయింది, 2 కాళ్ళు నడవకుండా అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన కొట్టినందుకే నడవట్లేదని వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ అనుకుంటున్నారు పిల్లలు. ఓ రోజు నగరి తీసుకొచ్చి ఇక్కడికే ఆయన కానుక కొద్దిగా తెచ్చుకున్నాడు, పూర్తి చేయలే. సరే భువనగిరిలో ప్రార్థన కదా, అక్కడికి వచ్చాక చూసుకుందాలని చెప్పి పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక రోజు ఫోన్ చేసి, అయ్యా మేము అక్కడికి వచ్చాం, మాకు అట్లే ఉందంటే కానుక ఏమైనా ఇచ్చండి లేదన్నాడు. ఇక్కడ తక్కువ తెచ్చుకున్నాయా, ఇక్కడికి వచ్చి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి అక్కడికే అన్న. ఆ రోజు నేను చాలా బిజీలో ఉన్న, లైవ్ వస్తుంది, అందరికీ ప్రార్థన చేశాను. అయ్యా మీరు కొద్దిగా ఆగండి అని చెప్పి వాళ్ళ భార్య, అలా 2 మనుషులు పట్టుకుంటే ఇట్లా అడుగు కూడా వేయలేకపోతుంది, ఇంత లావు అయిపోయింది. నేను వెళ్ళి లైవ్ అయిపోయాక అన్నం కూడా తినకుండా మళ్ళీ కిందకి దిగొచ్చాను. చూస్తా మాట్లాడుతున్నాను, ఇలా ప్రార్థన చేశాను. 2 కాళ్ళు రేపై నడుతుంది. చప్పట్లు కొట్టండి. ఈ 2 కాళ్ళ మీద కొట్టింది నిజమే, కానీ చేతుల మీద కొట్టలే, చేతులు కూడా లేవట్లే. ప్రార్థన చేసాక చేతులు వేసినాయి, కాళ్ళు వేసినాయి, నొప్పులన్నీ తగ్గిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆమెలో ఉన్న ఒక పెద్ద శక్తి బయటకు వచ్చేసింది. ఇవన్నీ నేను ఇట్లా చేస్తున్నాను చెప్పింది. ఆయన ఎంత విశ్వాసుడు అంటే మామూలు విశ్వాసుడు కాదు, ఎంత నమ్మకస్తుడు అంటే మామూలు నమ్మకస్తుడు కాదు. ఇవాళ వాళ్ళ బంధువుల్ని ఎంతోమందిని బతికించుకుంటున్నాడు ఇక్కడ తెచ్చుకొని. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇంత కూడా లోపం లేకుండా నడవగలుగుతుంది. దేవునికి మహిమకి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ అప్పుడు? 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళారో. అర్థమైందా? ఎలిషమ్మ ఎక్కడున్నావు? అదిగొతుకు వస్తుంది అటు నుంచి, అదిగో ఆమె చేతులు పైకి ఎత్తుకుంటారా పైకి. ఎన్ని బాధలంటే ఇట్లా కదలలేని పరిస్థితి. అమ్మా ప్రార్థన చేయగానే ఎంతసేపు తగ్గిపోయినాయి అమ్మా అవి? వెంటనే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు అయింది అయ్యగారు. చూడండి, 2-3 అసలు ఎలా నడిచేదాన్ని అప్పుడు? అసలు నడవరాకపోయేది, కూర్చుంటే లేవరాకపోయేది, ఇక అలా చాలా ఇబ్బంది. అసలు ఆవిడ ఇళ్ళలో అక్కడక్కడ పని చేసుకుని బతికే మనిషి ఇంటికి పరిమితం అయిపోయింది, మంచానికి పరిమితమైంది. అసలు ఒక కాలు తీసి ఒక కాలు ఇట్లా వేయటానికి పట్టేసింది కదా. ఇవి ఎక్కడ నొప్పులు ఉన్నాయో అవన్నీ నేను చెప్పి, అమ్మ ఇది అలా ఇలా జరిగిందని చెప్పి ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలమైంది నీకు? తగ్గిపోయి ఎంతకాలమైంది? నేను ప్రార్థన చేశాక తగ్గిపోయింది కదా. అదే వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు చేసి ఎన్ని నెలలు అవుతుంది చేసి? 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల్లో మళ్ళీ ఏమన్నా టాబ్లెట్లు వేసుకున్నావా? ఇబ్బంది పడ్డావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. 1 టైం ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఇక. అసలు అలా చెప్తుంటే ఇలా కొట్టేయాలి, రక్తాలు కారిపోవాలి చేతుల్లో నుంచి. ఇంకేం కారతాలేదు, కొట్ట గట్టిగా. హల్లెలూయా. 1 టైం సెటిల్మెంట్. ఆమేన్. జ్యోతి రాజమండ్రి నుంచి వచ్చారు. ఎవరో జ్యోతి రాజమండ్రి. రా తల్లి రా. జ్యోతి ఎవరో? జ్యోతి మీరా? ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? రండి పైకి రండి. ఓ మీ భర్త? బడుగో బడుగో బడుగో. ఆయన నన్ను చూడు, జ్యోతి నన్ను చూడు. అప్పుడు వచ్చారు కదా మీరు. ఈమె ప్రార్థన చేయండి. ఈమె కోసం వచ్చారు, మీకోసం వచ్చారా? ఇప్పుడు ఈమె కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? ఆమె కోసం వచ్చారా? అంత ముందు ఒకసారి వచ్చారు. ఓకే హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మ జ్యోతి అని పేరు. జ్యోతి బ్లడ్ క్యాన్సర్ మీకు, 3rd స్టేజ్. ఎక్కడ మీది? ఏ ఊరు అసలు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇక్కడ గెడ్లాగా వేస్తుందండి, అవి వాసింది. అయితే హాస్పిటల్కి జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడతామన్నారండి. గెడ్డ లేదు ఇప్పుడు. ఆపరేషన్ అయిపోయింది అయ్యా. అయిపోయాక 12 కీమోలు ఎక్కించాలని చెప్పారు. 12 కీమోలు ఎక్కించుకున్నప్పుడే మీ దగ్గరికి వచ్చాను అయ్యా, టీవీలో చూసి.
వస్తే ఆ రోజు మేము కోనకి వేసుకుని వెళ్ళిపోయినండి అయ్యా. ఓకే. వెళ్ళిపోయాక మీరు మళ్ళీ పోన్సం చేయండి, మీకు వెంటనే తగ్గిపోద్దని చెప్పారండి అయ్యి మీరు. ఓకే. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ కీమలు ఎక్కించుకుంటే మళ్ళీ వచ్చానండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా బాగుందండి అయ్యా. బాగున్నాక మళ్ళీ స్కానింగ్ తీయించుకోమన్నారండి అయ్యా డాక్టర్ గారు. చేయించుకుంటే అమ్మ మొత్తం అంతా తగ్గిపోయింది, మరి 3 ఇంజక్షన్లు అవుతాయి, డబ్బులు కీమోలు అవుతాయి, మరి 40,000 ఇంజక్షన్ ఒక్కోటిని మీరు చేయించుకోవాలి, కానీ ఏమైనా నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు, 3 నెలలు టైం ఇస్తున్నాము అని చెప్పారండి అయ్యా. రాత్రి 2 ఇంజక్షన్లు మా పిల్లలు చేయించారండి అయ్యా. 2 చేశారండి అయ్యా. డబ్బులు కిమ్మలు ఎక్కించారండి అయ్యా. ఇంక 3వ దానికి నేను బతకను తండ్రి, నేను చచ్చిపోతాను, ఇంక నేను తట్టుకోలేని నాకు ఇంక అన్నీ మానేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడే నేను స్వస్థత పొందుతాను, నేను అక్కడే పానికి వేసుకుంటాను, ఇంక నా మందులు గట్ట ఏమొద్దు తండ్రి, బతికింతో నన్ను బతికించలేదు, నీ సంధి తీసుకో తండ్రి అని అనుకుని అన్ని వదిలేసుకుని దగ్గరికి వచ్చానండి అయ్యా. 40,000 2 ఇంజక్షన్ చేయించుకున్నానండి అయ్యా. తగ్గలేదు నాకు, అలాగే ఉంది. ఆ 3వది కూడా చేయించుకోకుండా ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, పోవాల్సింది అక్కడ చేయించుకుని అక్కడ అయ్యగారితో నేను స్వస్థత పొంది వస్తాను, నేను ఇంకా నాకు ఇంకేం వద్దండి అని మందులు గట్ట అన్ని మానేసి మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అసలు ఎంత మంచిగా అయిపోయావు, అప్పుడు ఎట్లా వచ్చావు, ఎంత నీరసంగా వచ్చావు? అయ్యో బాబు అసలు నుంచుండ కూడా ఓపు లేదండి అయ్యా. మరి అది చెప్పడం మానేసి చెప్పానండి అయ్యా, మీ దగ్గర బాగుందండి అయ్యా, అది చెప్పడం మానేసి డాక్టర్ మాటలేనే నేను అలా పాడైపోయానండి. ఈ గడ్డలతో నీరసము, తిండి లేక కదా అదే బాధల్లో వచ్చావు. నా భార్య నేను బతికించుకుంటాను వచ్చావు, అది నాకు చెప్పావు. అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు వచ్చింది? అసలు ఇంత కూడా ఓపిక లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది. చప్పట్లు కొట్టండి. రెండోసారి వచ్చి ఫాస్టింగ్ చేసుకున్నాక చాలా బాగుందండి అయ్యగారు. నాకు స్పాన్సర్ తోటి బాగున్నాక మా పిల్లల మాటిని 40,000 ఇంజక్షన్ చేయించినాక మొత్తానికి ఇలాగ అయిపోయినండి అయ్యగారు. ఇంకా మళ్ళీ ఇంకా అవన్నీ మానేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానండి అయ్యగారు స్పాన్సర్ చేసుకుని. ఈయన పిల్లల మాట నేనేనో నా భార్య నేను బతికించుకుంటాను వచ్చాడండి. ఏం బాధపడకు, మందులతో కూడా పని లేదు, నేనున్నా బతికిస్తాను అన్న. అదే నెరవేరిందా? చెప్పిన మాట ఎవరైనా చెప్తారు, కానీ చెప్పిన దానికంటే ఎక్కువైందా తక్కువైందా? అయ్యో చాలా బాగుందండి అయ్యా. ఎక్కడి నుంచి వెళ్ళాక నాకు చాలా బాగుందండి అయ్యా. ఎన్ని నెలలైంది వచ్చి మీరు? ఇది 4వ నెల అయ్యా. 4 నెలల క్రితం వచ్చారు. 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చారు. ఎవరో చచ్చిపోతారు డాక్టర్ గారు. ఏం చచ్చిపోతుందన్నా? అయితే మీ ప్రాణాలు నేను కాపాడగలను, నాకు దేవుడిచ్చిన వరం అది. నాకు నమ్మకం ఉంది, నేను కాపాడగలను. 4th స్టేజ్ క్యాన్సరా, లేకుంటే బ్లడ్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఇవి మాకు అవసరం లేదు. కొంతమంది కృతజ్ఞత దేవుళ్ళు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కొంతమంది అయితే మేము అసలు ఇక్కడికి రాకపోతే ఈ పాటికి సముద్రుడు అన్న మనిషి కూడా ఇక్కడ మళ్ళీ కనపడరు. కృతజ్ఞత ఉండదు అందరికీ. దయచేసి వీళ్ళెవరో నేను రమ్మంటలేదు. ఆ రోజు బాధలు ఉంటే అలా వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొంది కాన్కేసి వెళ్ళిపోయి నాకు సంబంధం లేదని చెప్పాను, అంతవరకు. అయ్యగారు తప్పు మాదండి. ఎట్లా తవరు చెప్పినట్టు మేము అలాగే ఆగిపోతే సరిపోనండి. ఆ 2 కీమోలు 80,000 రూపాయలు ఆయన అన్నట్టు 3 నెలలకి చచ్చిపోయినాయి గారు ఆ లెక్కలు. అయితే నేను ఒకటే అన్నానండి, మందులు పాడాయి, వేలెట్టుకున్నాను పోనాయి. ఇప్పుడు ఏమైనా వేసుకుంటుందా? తిరిగి దండం పెట్టుకోవాలి, పాడేసింది టాబ్లెట్లన్నీ పోయింది. చప్పట్లు కొట్టాడు, పడేసింది టాబ్లెట్లన్నీ పడేసింది. ఇప్పుడు 6వ 5వ నెల అయ్యారు, 3 నెలలకి చచ్చిపోతారు అన్నారు డాక్టర్ గారు. అది నేను అది చెప్పాలి మీరు అనుకున్నా. 5 నెలలకి తీసుకొచ్చాను అయ్యారు. మిమ్మల్ని అనుకున్న తర్వాత నా భార్య బతికింది. ఒక్కొక్క సూది 40,000 అయినా కూడా 3 నెలలు బ్రతుకుతుంది అనేది అంతవరకే. ఇక్కడ మనం ఏ సూది వద్దు, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసుకోండి మీకు వీలైతే. పిల్లలు సహకరించరు, అసలు ఒప్పుకోవట్లేదంట. నేనన్నా చాలామంది పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే హాస్పిటల్లో మనం వెళ్ళాలి, కానీ ఇదేంటి పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని తెలియక అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీలో కూడా ఇంత న్యాచురల్గా ఇది ఇదంతా లైవ్ టీవీలో కూడా చెప్తున్నా కూడా మీరు ఎక్కడ వచ్చారు? గుర్రం కూడా. ఏం పేరు నీ పేరు? కారుణ్య. నువ్వేనా? తీపిచ్చేసారా? అప్పుడు వేసారా? స్టంట్ వేసారా?
ఓకే, ఈమె ఎవరు? మా కూతురు. కూతురా? చెయ్యి. ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది? 3 కూతుర్లు, 1 కొడుకు. 3 కూతుర్లు, కొడుకు. ఏడాడు కొడుకేడి? రాలేదులేండి. ఇప్పుడు మీ కూతురు ఆవిడ? ఆమెకి ఏమైంది అసలు? ఈమెకేమైంది? గెడ్డ ఉందని చెప్పి. ఎక్కడ? బ్రెయిన్లో ఉందా? చూపించి ఆ పిల్లకి. ఆ పిల్ల నువ్వు చెప్తా. నా మెదడు కింద, చిన్న మెదడు కింద ఉందా? ఇక్కడేంటి ప్లాస్టర్ వేసారేంటి? షంట్ తీశారు. ఓహో, అప్పుడు వేసుకుని వచ్చారు కదా, గుర్తొచ్చింది. తల్లి ఇప్పుడు ఎట్లున్నావురా? కొంచెం తగ్గిద్దన్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th చదవాలి. 10th అన్నీ వచ్చావు అక్కడ కదా. ఇప్పుడు నువ్వు అన్నం తిని అన్ని మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఓకే, నువ్వు చెప్పురా, ఏమైంది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఏమైంది అక్కడ ఉన్నప్పుడు? అప్పుడు రాకముందు ఏమైంది? తలలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేసి తీశారు. తీసి రేడియేషన్ పెట్టాలన్నారు. 30 రోజులు పెట్టారు. రేడియేషన్ 30 రోజులు పెట్టారు. చిన్న 30 రోజులు పెట్టారు. 30 రోజులు పెట్టి ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారు అన్నారు కొంచెం ఉంది అన్నారు. తీసారు, కొంచెం ఉంది అన్నారు. టాబ్లెట్స్ వాడాలి అన్నారు. టాబ్లెట్స్ వాడాలని స్టెంట్ తీయించుకొని రండి అన్నారు. స్టెంట్ తీయించుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి మీ దగ్గరకు వచ్చాము. తగ్గిందన్న. ఇక తగ్గిపోద్ది, చెప్పులు కొట్టండి. ఆపరేషన్ వద్దన్నాడు ఇక డాక్టర్ గారు. లేకుండా ఆపరేషన్ మళ్ళీ చేయాలన్నాడు, సర్జరీ చేయాలన్నాడు. ఇది మన దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి అక్కడ ఈ లైన్ ఇప్పటి వరకు ఎన్ని లక్షలు? 6 లక్షలు అయింది. 6 లక్షలు. మళ్ళీ అక్కడే వెళ్తే కంటిన్యూషన్గా ఏమవుతుండే? మళ్ళీ అక్కడే కంటిన్యూషన్ అయితే మళ్ళీ ఆపరేషన్ అయినా అవలా. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగో ఇది ఎంత డేంజర్ తెలుసా ఈ ఆపరేషను? ఇదిగో ఈ ఆపరేషన్ ఇలా కట్ చేశారు కదా, కన్ను కాలు చేయి కూడా పడిపోద్ది. అలాంటి పరిస్థితి. చిన్న బిడ్డ 10th క్లాస్ చదవాలి, ఇప్పుడు వెళ్ళలేదు స్కూల్కి. ఈ బిడ్డను దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. బాగైనట్టేనా సంజన? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? బాగైనట్టే. తగ్గిపోయింది, కొంచెం తగ్గుతుంది, ఆపరేషన్ వద్దన్నాడు. తగ్గింది అలా డాక్టర్లు అన్నారు. అసలు అనరు, మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా. అసలు విజయవాడ మణిపాల్ హాస్పిటల్. ఒక చిన్న బిడ్డకే విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో గుండెల్లో 3 హోల్స్ పడ్డాయి. ఎంత ఎత్తుంది ఆ పిల్ల కూడా, 12 సంవత్సరాల పిల్ల. మేము తగ్గించలేమన్నారు. నా ప్రార్థన దేవుడు ఆలకించి గుండెల్లో హోల్స్ తగ్గిపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, మణిపాల్ హాస్పిటల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.